ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటానని యెహోషువకు ప్రభువు ఇక్కడ అభయం ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగం యెహోషువకు మాత్రమే కాదు, ఉదయకాల సమయంలో మన అందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లో ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి అభయం. నా ప్రియులారా, నా బిడలారా, మీరు దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు, జడియవద్దు, దేనికి కూడా నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను మీతో కూడా ఉన్నవాడను, నిత్యము నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పని ప్రభు తానే మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని యందు నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాము. కీర్తన గ్రంథము 42వ కీర్తన 11వ వచనం చదువుకుంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. కీర్తనాకారుడు చెప్తున్నాడు ఈ మాటలు. 42వ కీర్తనలోనే చెప్పడం మాత్రమే కాదు, 43:5లో కూడా ఇదే మాటలు తన ప్రాణాన్ని హెచ్చరించుకుంటున్నాడు. తన ప్రాణాన్ని హెచ్చరించుకుంటూ, నువ్వు కృంగిపోవద్దు, ఎందుకు అలా కృంగిపోతున్నావు, తొందరపడుతున్నావు ఎందుకు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నిరీక్షణ ఉంచమని చెప్పి తన ప్రాణాన్ని ఇక్కడ భక్తుడు హెచ్చరించుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము మరి 41వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే, బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నువ్వు ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా తాను ఏర్పరచుకున్న బిడ్డలకు ప్రభు ఇస్తున్నటువంటి అభయం, వాగ్దానం ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాను, నా నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడొద్దు అని చెప్పని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 13వ వచనంలో కూడా, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అవును ప్రియులారా, ఆయన మన హస్తాన్ని పట్టుకొని మనకు ముందుగా తను నడుస్తూ తన వెనక మనల్ని నడిపించే దేవుడు. ప్రతి పరిస్థితిని మనకంటే ముందుగా మన ప్రభు ఎదుర్కొంటూ ఉంటాడు. మన జీవితాల్లో వచ్చే కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, సంతోషమైన, దుఃఖకరమైన పరిస్థితి ఏదైనా కూడా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మనం అనుభవంలోకి వెళ్ళక ముందు మన ప్రభువు దాన్ని అనుభవించిన తర్వాతే ఆయన మన జీవితంలో అనుమతిస్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితిలో ప్రభు ఉన్నాడని మనం విశ్వసించాలి. మనకు ఎదురవుతున్న అన్ని పరిస్థితుల్లో నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కదాన్నే భరించట్లేదు, ప్రభువు నాతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనం కృంగిపోకుండా ప్రభు పైన ఆధారపడటం మనం నేర్చుకుంటాం. యెహోషువతో చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియొద్దు అని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ ఉదయకాలం మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఏ పరిస్థితి దిగులు పడొద్దు. ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లో నేనే నా కుడి హస్తంతో మీ చేతిని నేను పట్టుకుంటున్నాను, నీతి అని నా దక్షిణ హస్తంతో నీ కుడి చేతిని నేను పట్టుకొని నేను ముందుండి నడిపిస్తాను. ఈ సంవత్సరం ఎలా జరుగుద్దో, ఈ సంవత్సరం పరిస్థితులు ఎలాగుంటాయో అని మీరు ఏమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు. సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు నేనే మీకు ముందుగా ఉండి నడిపిస్తానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలోనే 54వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు నీ గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడి వారు నీ పక్షపు వారగుదురని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూసారా, నూతన సంవత్సరం ప్రభు మనకి ఇస్తున్నటువంటి
గొప్ప అభయం వాగ్దానం ఏంటంటే అసలు నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు నీతిగల దానివై స్థాపించబడతావు. బాధించేవారు నీకు సమీపంలో కూడా ఉంటారు, దూరంగా ఉంటారు. భీతి నీకు దూరంగా ఉంటుంది కాబట్టి నీకు విరోధంగా గుంపు కూడి వారందరూ నీ వైపు నేను మళ్ళిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా విశ్వాసంతో పిరికాత్మ విడిచిపెట్టి ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ప్రభు వైపు చూద్దాం. ప్రభు యెహోషువ నడిపించిందేవా ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినాల్లో నా హస్తాన్ని పట్టుకోండి, నాకు ముందుగుండి మీరు నడిపించండి. నాకు ఎదురవుతున్న అన్ని పరిస్థితులు మీరు నాకు ముందుగా ఉండి నన్ను నడిపించి నీ కృపకు పాత్రుడిగా చేయమని ప్రభు సహాయం తీసుకుంటే యెహోషువ నడిపించిన దేవుడు, యెషయా భక్తుని నడిపించిన దేవుడు, ఆయా భక్తుల్ని నడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడవకుండా ఎడబాయకుండా తన హస్తంతో మనల్ని పట్టుకొని మన ముందుగా ఉండి నడిపించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రభు యొక్క సహాయం తీసుకొని ఆయన చేతికి మన చేతిని అందించి ప్రభు యొక్క అడుగుజాడల్లో సాగిపోదాం. నూతన సంవత్సరం అంతా ప్రభు సహాయాన్ని పొందుకుంటూ ఆయన చిత్త ప్రకారం అడుగుజాడల్లో నడిచి ప్రభు కృప పాత్రలు అవుదాము. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని బట్టి ఆనందిద్దాము. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. యెహోషువతో మాట్లాడుతున్నావు దేవా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడీకమని అదే వాగ్దాన్ని ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా మేమందరం దాన్ని యేసునామములో స్వతంత్రించుకుంటున్నావు నాయన. ఈ వాగ్దానం మా జీవితంలో కూడా నెరవేర్చండి నాయన. ఈ వత్సరం అంతా నీ కృప మాకు తోడుగొంచండి. నీతి అనే దక్షిణ హస్తంతో మా హస్తాలను పట్టుకొని మాకు ముందుగా మీరు నడుస్తూ అడుగుజాడు నడిపించండి. దేనికి మేము భయపడకుండా, అధైర్యపడకుండా, కృంగిపోకుండా, దిగులు పడకుండా, జడి పడకుండా మమ్మల్ని ధైర్యపరచండి. మీరు మాకు తోడుగా ఉండి నడిపించి వత్సరం అంతా నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి నడిపించండి. ప్రభా ఉదయకాలం వాక్యం మా పిల్లలందరినీ పేరు పేరుని దీవించండి. వారి అవసరం అక్కరని మీ కృపా మహదేశంలో తీర్చమని, వారి నోటి నవ్వు కలుగు చేయమని, వారి అవసరాలన్నీ కూడా మీరు తోడుగా ఉండి మీ కుడి హస్తం చాపి వారికి ముందుగా మీరు నడుస్తున్న వెనుక వారిని నడిపించి ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమాలు వారి వెంట రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.